ముఖ్యమంత్రి అయినా, ఒక అంజయ్య గారు ముఖ్యమైన అందులో సాధ్యమవుతుంది. అదే ప్రాంతీయ పార్టీలు అయితే స్థాపించిన వాడి గుర్త సొత్తది, అంటే ఒక ప్రైవేట్ ఆస్తి. అది ఎవరైనా ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ, చంద్రబాబు నాయుడు వాళ్ళే ఇంకెవరు గారు, వైఎస్ రాజశేఖర కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన స్థాపించుకున్న పార్టీ ఆయనే అవుతాడు. కేసీఆర్ ఆయనే, ఆయన కొడుకు, ఇట్లా అంటే ఇవన్నీ ప్రైవేట్ పార్టీ ఆస్తులుగా మారిపోయింది మన ప్రాంతీయ పార్టీలు. ఆ డిఎంకే నుంచి 60s లో మంది డిఎంకే నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఏవైనా సరే. కానీ జాతీయ పార్టీలకు ఒక ప్రత్యేకత ఏంటంటే అన్ని వర్గాలను ఆకట్టుకోకుంటే అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను, అన్ని భాషలను, అంటే జాతీయ పార్టీ కనుక విస్తృతమైన కాన్వాస్ ఉంటుంది. కానీ దాని ప్రత్యేకత దాందే. ఇక ఇక్కడ మీరు హెడ్డింగ్ పెట్టాక నేను దానికి అంగీకరించడం లేదు. అంటే రేవంత్ రెడ్డి మార్క్ కాదు ఇది. రేవంత్ రెడ్డి మార్క్ అయితే రేట్లను తీసుకుంటాడు ఆయన. ఒక మాట చెప్తున్నాను, అంటే విమర్శ కాదు కానీ అంటే అది ఉద్దేశం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. అందుకే ప్రధానంగా నేనే చివరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది, అందరికీ న్యాయం చేయాలి. ఏదైతే కేసీఆర్ గతంలో దళితులు సీఎం చేస్తా ఉన్నారో అలాంటి ఒక నినాదంతో మేము ముందుకు వెళతాం, అంటే అలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా భవిష్యత్తులో అయితే అవ్వచ్చు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. కాబట్టి ఏమో ఆ దిశగానే ఆయన ప్రయాణం చేస్తున్నారు, అందుకే ఎంపిక జరిగిందేమన్న ఉద్దేశంతో ఈరోజు ఆ ట్యాగ్ లైన్ కావచ్చు. అంటే నేను దాన్ని తప్పట్లేదు, కానీ జనరల్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా అభ్యర్థుల ఎంపికల పాపము అంటే నా ఉద్దేశం మంచిది అంటున్నాను. ఇప్పుడు జాతీయ పార్టీకి రేవంత్ రెడ్డి అయినా ఒకటే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారే ఓ రకంగా చెప్పాలంటే మేరునగ ధీరుడు. కాంగ్రెస్ పార్టీలో ఓ రకంగా 26 సీట్ల నుంచి ఆయన 2004లో అధికారంలో తీసుకురాగలిగాడు పార్టీ. అందుకని అటువంటి ఆయన కూడా పార్టీకి భద్రుడే ఉండాల్సిందే. అంటే జాతీయ స్థాయి పార్టీలకు నాయకత్వం, అధిష్టానం ఢిల్లీలో ఉంటది కనుక ఆ మార్క్ అంటున్నాడు. ఇవాళ మేమెంతో మాకంతా అనే కుల చైతన్యం పెరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం, మల్లికార్జున ఖర్గే గారు దళితుడైన ఆయన నాయకుడిగా ఉన్నాడు పార్టీకి, వీళ్ళు గాంధీ కుటుంబం ఎట్లా పెత్తనం ఉంటది. కానీ దాన్ని ఏమంటారంటే రేవంత్ రెడ్డికి ఎంత బాధ్యత తక్కువ ఉంటే అంత మంచిది, ఆయన తప్పించుకోవడం. ఇంకా రేవంత్ రెడ్డి మార్క్ ఎందుకు నేను కాదన్నానంటే ఆయనే ఒక సభలో మనందరం రేట్లము చాలా ఎదగాలి, రేట్లకే పాలించే అర్హత ఉంది, రేట్లు 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు, 10 ఎకరాల నుంచి 20 ఎకరాలు సంపాదించుకోవాలి సమాజంలో అని ఒక 2 మీటింగ్లు మాట్లాడి విమర్శలు పారాయి ఆ మధ్యన. కనుక ఇవాళ నేను ఆ విమర్శ జోలికి పోను, కానీ రేవంత్ రెడ్డి గారికి కనుక మీరు నిర్ణయం చేసుకోవాలంటే 4 రేట్లు వచ్చేవారు ఇంకా మళ్ళీ కొత్తగా కదా. అందుకని ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ సీట్ ఇప్పిద్దాం అనుకున్నాడు, కాలే కదా. అంటే ఆయన చేతిలో లేదు ఇప్పుడు. యాక్చువల్ గా నువ్వు ముఖ్యమంత్రివి, నీ టీం అంటూ మేము నిర్ణయిస్తాం అని నిర్ణయించారు. అదే రకంగా గత మంత్రివర్గంలో 12 మందిని అట్లాగే ఈ 3 కూడా అట్లాగే నిర్ణయించారని నేను అంటున్నాను. ఇది మంచిదే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద పెడితే పాలన చూసుకోవాలా లేకుంటే ఈ కుల పంచాయతీ పెట్టుకోవాలా ఆయన. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎంపికలో ఆయన ఎంత తక్కువ భాగస్వామ్యం ఉంటే అంత మంచిది, అట్లాగే జరిగిందని అంటారు. ఇక మీరు అన్న ప్రశ్నకు జవాబు చెప్తాను. సామాజిక సమీకరణ మాత్రం కొంతవరకు జరిగింది. అంటే దోనోళ్ళు అడిగితే తిన ఒక ఫైదా అవుతా అన్నట్టు ఇప్పుడు 4 రెడ్లు పోటీ పడటం వల్ల రెడ్లకు మొత్తమే ఆపేసి మిగతా వర్గాలకు సంతృప్తి ఇచ్చారు. ఇవాళ మన మంత్రివర్గంలో మొదలు 4 అనుకున్నారు, 6 మంత్రివర్గం 6 సీట్లు ఖాళీ ఉంటే 4 అనుకున్నారు, ఆఖరికి 3 కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రెడ్లు 4-5 పోటీ పడుతున్నారు. ముఖ్యంగా అంటే పోటీ పడ్డ చాలా మంది, ఆ 3 మంత్రి పదవులకు 6 పోటీ పడుతున్నారు రెడ్లు. కనుక అట్లా దానికి ఆపి చేశారనుకుంటున్నారు. అంటే ఇందులో మొదటిసారి గెలిచిన వారికి కూడా కొంతవరకు స్థానాలు ఇవ్వటం, వారిని మంత్రిగా చేయటం చెప్తాను. అందుకనే యాక్చువల్ గా మొదటిసారి గెలిచి మా వాకిటి మన ఆయన గెలిచారు, మన శ్రీహరి గారు. దానికి కారణం ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో నీలం మధును ఉద్దేశించి ఇది మన పటంచెరు ఎమ్మెల్యే గెలిస్తే ముదిరాజులకు స్థానం ఇస్తాను తప్పనిసరి, మంత్రి పదవి గ్యారెంటీ ముదిరాజు ఎవరు గెలిచినా అని ఆయన హామీ ఇచ్చారు. ఒక చెప్పాలంటే ఇందులో రేవంత్ మార్క్ కనపడుతుంది. అంటే తప్పలేదు. గతంలో గత మంత్రివర్గంలో బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఈటల రాజేందర్ గారు ముదిరాజు సామాజిక వర్గం ఇవాళ చాలా పెద్దది. అంటే ఎస్సీ ఎస్టీలో కంటే కలిపితే ఎంత ఉందో అంత ముదిరాజు సామాజిక వర్గం ఉంటది. కనుక వాళ్ళు డిమాండ్ ఉంటది కనుక ఇస్తామన్నారు. వాకిటి శ్రీహరి గారు ఒక్కడే గెలిచిండు కనుక ముదిరాజు సామాజిక వర్గాన్ని నుంచి. అసలు మొత్తం విచిత్రం ఏంటంటే బీసీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి కలిసి 7గురిలో ఇప్పుడు 3 మంత్రుల్లో ఉన్నారు. ఒకరేమో కొండా సురేఖ గారు, ఓరేమో పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే ఇప్పుడు 3వ వ్యక్తి వచ్చింది. అంటే ఒకసారి గెలిచిన అనిపించిందంటే ఆయన అంతకుముందు నుంచి మొదటి నుంచి ఉన్నాడు కదా, కింది స్థాయి నుంచి అంటే మండల స్థాయి నుంచి జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక మక్తలు మున్సిపాలిటీ నుంచి మొదలు పెడితే అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాడండి ఆయన. ఎక్కడ కూడా పార్టీ ఫిరాయిపుతారు కాదు వాకిటి శ్రీహరి. అందుకనే అది ప్రాధాన్యత తగ్గింది. ఒకేసారి గెలిచిన మీరు అన్నది కరెక్ట్, ఒకేసారి గెలిచినా కూడా నేనేమంటున్నా అంటే సామాజిక సమీకరణలు కరెక్టే కానీ భౌగోళిక సమీకరణలో కొంత
వెనుకబడి పోయింది. ఇప్పుడు ఉదాహరణకు గతంలో 4 ఉమ్మడి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్. కానీ ఆదిలాబాద్ నుంచి మన ఎవరైతే హామీల అంటే షరతులతో వచ్చిన వివేక్ గారికి పదవి ఇవ్వడం, దాంతో ఆదిలాబాద్ కొంచెం సంతృప్తి. కానీ భౌగోళికంగా ఇప్పుడు సామాజికంగా వర్గంగా సమతుల్యత వచ్చింది. కానీ భౌగోళికంగా చూస్తే నిజామాబాద్ నుంచి ఎవరు లేరు మంత్రి, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి ఎవరు లేరు. హైదరాబాద్ నుంచి లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాద్ నుంచి ఎవరు గెలవలేదు. ఒకే ఒక్కడికి గెలిచిన నాకెందుకు మంత్రి పదవి ఇవ్వరు అని మల్లెడ్డి రంగారెడ్డి గారు గతంలో అన్నారు. దానికి ఒక ఛాలెంజ్ కూడా చేశారు. నా కులమే అర్థమైతే నేను దానికి రాజీనామా చేసి అక్కడి నుంచి ఒక బీసీని పెట్టండి మీరు, నేను గెలిపిస్తాను, గెలిపించి అక్కడే సార్ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వండి అంటాడు. అందుకని ఆయన అసంతృప్తిలో న్యాయం ఉన్నది. ఆయన ఏమంటున్నాడంటే 1 కోటి మంది జనాభాకు ప్రాతినిధ్యం లేకుంటే ఉన్న 1,20,00,000 అంటే 1/3 జనాభా గ్రేటర్ హైదరాబాద్ లోపల 1,20,00,000 మంది జనాభా ఉంటారు కదా, 29 సీట్లు కదా, 29 అసెంబ్లీ సీట్లకు ప్రాతినిధ్యం లేకపోతే ఎట్లా అని ఆయన ప్రశ్న. అందుకని అసంతృప్తి ఉన్నది అలిగిండు. ఇప్పటికే వివేక్ గారును అట్లాగే పిసిసి అధ్యక్షుడు లేకుంటే మన వీళ్ళందరూ పోయి ఆయనను బుజ్జగించారు. అట్లానే షరతులతో వచ్చిన ఇంకొక రాజగోపాల్ రెడ్డి గారు, ఆయన కూడా పదవి తక్కడే, ఆయన కూడా అలిగి ఉన్నాడు. ఈ అసంతృప్తులు ఇప్పుడు అధికారంలో ఉన్నది కనుక పార్టీ పోకపోవచ్చు, కానీ ఈ అసంతృప్తి కొంచెం ఖచ్చితంగా రాజుకున్నది నిప్పు, కొంచెం అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు బయటకు పోరు కనుక కొంతవరకు ఆ అసంతృప్తిని వెలగక్కిండ్రు. ఇప్పటికే భుజగింపు నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇంకొక సమీకరణ కూడా ఇందులో లేదంటున్నాను నేను. ఎందుకంటే విధాన మండలి 40 సీట్లు ఉన్నాయి, విధానసభ 119 సీట్లు. ఈ 119 ఆ 40 కలిపితేనే 159 అవుతున్నాయి. మరి 159 పెట్టుకొని 18 సీట్లకు పరిమితం చేసింది చట్టం. ఏం చెప్పిందంటే 15% మొత్తం సీట్లలో 15% మంత్రివర్గం దాటొద్దు. మరి 40 సీట్లకు ఉన్న విధాన మండలికి ప్రాతినిధ్యం ఉండాలి కదా, ఇప్పుడు తెలియదు కదా. అందరు మంత్రులు విధానసభ నుంచి ఎన్నికైన వాళ్ళే ఉన్నారు. మరి విధాన మండలి నుంచి మంత్రులు ఎవరు కావాలి అనే ఒకటి ఆ లోటు అట్లాగే ఉన్నది. ఏదైనా సరే ఈసారి దళితుల నుంచి 2 తీసుకోండి, మాదిగా 2 వర్గాల నుంచి తీసుకోవడం, అట్లానే ఒక బీసీ నుంచి ముదిరాజు సామాజిక వర్గానికి ఇవ్వడంతో సామాజిక సమీకరణలో మేము ముందున్నాం అని మాత్రం పార్టీ చాటింది. ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ఉన్న తేడా ఇది. జాతీయ పార్టీల్లో ఖచ్చితంగా సామాజిక సమీకరణలో కొంతవరకు న్యాయం జరుగుద్దని మనం విశ్వసించవచ్చు. రైట్. మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారు ఉన్నారు. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. సో ప్రధానంగా అంటే మీ పార్టీలో సమన్యాయం చేస్తాం